హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకం చూద్దాం. ధ్యాయతో విషయాం పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అర్థం: ఇంద్రియార్థములను గురించి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అటువంటి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. సాధారణంగా మానవుడు గత శ్లోకంలో చెప్పుకున్నట్టు వారి యొక్క ఇంద్రియాలని నియంత్రించి శ్రీకృష్ణ భగవానుడి మీద వారి యొక్క దృష్టిని నిలపకుండా ఉన్నట్లయితే వారి ఇంద్రియాల యొక్క దృష్టి భౌతిక విషయాల పట్ల వెళ్తుంది. దాని ద్వారా వాటి మీద ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుండి కామము అంటే వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక నుండి క్రోధము కలుగుతుంది. ఈ క్రోధము వలన ఎన్నో పాపాలు ఆ వ్యక్తి చేస్తాడు. దాని ద్వారా ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు.